అండ్ మా అమ్మ చనిపోయినాకనే నేను సిటీకి రావడం జరిగింది. నాకు ఇక్కడ ఉండబుద్ధి కాక సిటీకి రావడం జరిగింది. నాకు అమ్మ లేకుండా ఉండబుద్ధి కాదు, అందువల్ల సిటీకి రావడం జరిగింది. సో గైస్, మా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇది మా నాన్న మామిడి తోట పెట్టిన ఇక్కడ నుండి. మేము 25 years అయింది అనమాట అడవిలో ఉండబట్టి. 25 years అయింది. చిన్నప్పటి నుండి ఉన్నాము దగ్గర చిన్నప్పటి నుండి పందులు గిందులు అన్నీ ఇటు సైడ్ బాగా తిరుగుతున్నాయి అనమాట. తిరిగినా కూడా మేము బెదరన్నట్లు ఆ విధంగా ఉన్నాము, ఏం బెదరన్నట్లు ఉంటుంది. ఈసారి పంట అయితే మామిడి తోట కొత్తగా వేసినాము, ఎట్లా వస్తుందో చూడాలి. ప్రతిసారి కందులు పత్తి ఇవన్నీ బాగా పండిస్తుంటాం అనమాట. ప్రతి కూరగాయలు పండిస్తుంటుంది. పాలకూర, బెండకాయ, టమాటాలు, బీరకాయ, చెవులకాయ, చిక్కుడుకాయ, గోంగూర అన్నీ ఇలాంటి కూరగాయలు మొత్తం అన్నీ పండిస్తుంటుంది. ఇప్పుడు మేము సిటీకి వచ్చేసినాం కాబట్టి ఇక్కడ మా వదిన మా అమ్మనే చూసుకుంటారు, మా నాన్న ఒకటి ఉంటాడు. ఇదే మా ఇల్లు వచ్చేసి. సో అండ్ మా జేసీబీ మా ట్రాక్టర్ అనేది వర్క్కి వెళ్ళింది, లేవు అనమాట, బండ్లు అయితే లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదే మా ఇల్లు. సో గైస్, మేము అడవిలో ఉండబట్టి 25 years అయిందనమాట. ఈ ఇల్లు ఒకటి మా రెండే ఉంటాయి అడవిలో. దగ్గర నేను ఉన్నప్పటి నుండి నేను 6th class చదివినప్పటి నుండి ఇక్కడనే అడవిలో ఉంటున్నాము. అండ్ ఈసారి వరేసిండు, పొలం వచ్చేసి వరేసిండు. మామిడి తోట కూడా పెట్టేసిండు మా నాన్న. ఈ నుండి పట్టుకుని అదల్లా మొత్తం పొలం మనదే. ఈ మామిడి తోట వచ్చేసి మా మేనమామదనమాట. మా మేనమామ వేసిండు మామిడి తోట. ఇప్పుడైతే 3వ పంట మామిడి తోట. అండ్ ఈసారి ఎన్ని పండిస్తాడో మా నాన్న తెలియదు. వరి బియ్యం అనేది ప్రతిసారి నాకు పంపిస్తుండే సిటీకి. నేను సిటీలో ఉంటాను కాబట్టి, నేను సిటీలో ఉండి 5 years పైన అయింది. సిటీలో ఉంటున్నాను. ప్రతిసారి ఏంటంటే మా నాన్న బియ్యం ఇక్కడ నుండి పంపిస్తాడు. మా అన్న, మా వదిన, మా నాన్న ముగ్గురే ఇక్కడ ఉంటారు. అండ్ మా అమ్మ చనిపోయినాకనే నేను సిటీకి రావడం జరిగింది. నాకు ఇక్కడ ఉండబుద్ధి కాక సిటీకి రావడం జరిగింది. నాకు అమ్మ లేకుండా ఉండబుద్ధి కాదు, అందువల్ల సిటీకి రావడం జరిగింది. అండ్ ఇంకోటి, అప్పుడు జాతర అని చెప్పిన కదా, ఆ జాతర కాడికి వెళ్తాము. అది కూడా తీసి పెడతాను, చూద్దాం. లెట్స్ గో.